హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రవ్వ, ఇక్కడ దోసపిండి అనమాట. ఇంతకుముందు ఎక్కువ వర్క్ చేసేదాన్నండి. ఈ మధ్యన కొంచెం డల్ అయిపోయాను. బోండా ఒక్కొక్క రోజు హాఫ్ కిలో పెడతా, ఒక్కొక్క రోజు కిలో పెడతాను. నా వీలుని బట్టి నేను చేయగలిగేంత పెట్టేసుకుంటాను అనమాట. మళ్ళీ ఇవన్నీ అయిపోయేసరికి ఇక్కడ నేను చట్నీ అనేది రెడీ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇవి ఊతప్ప, దోశ, ఇడ్లీ ప్రిపేర్ చేస్తాను. ముందే చట్నీ చేసి పెట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ నేను వెళ్ళే టైంకి, వెళ్ళిన తర్వాత అక్కడ సేల్ అయ్యే టైంకి పుల్లగా అయిపోతుంది చట్నీ. అట్లా కాకుండా అన్నీ రెడీ అయిన తర్వాత పక్కనే ఉండేది రాగి ఇడ్లీ. ఇవన్నీ ఓల్డ్ వీడియోస్. ఇంతకుముందు అయితే ఇంకా చాలా అంటే యాక్టివ్గా వర్క్ చేసేదాన్ని, హ్యాపీగా యాక్టివ్గా వర్క్ చేసేదాన్ని. ఈ మధ్యనైతే కొంచెం డల్ అయిపోయినా. అసలు విషయం ఏంటంటే ఇంతకుముందు చాలా వర్క్ ఎక్కువ చేసేదాన్ని. అప్పుడు వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని, అప్పుడు అంతగా రీచ్ అవ్వట్లేదు. ఇప్పుడేమో ఎక్కువగా రీచ్ అవుతుంది, కాకపోతే నేనే ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నా, అలాగే ఎక్కువ వర్క్ కూడా చేయలేకపోతున్నా. కానీ ఇప్పుడే నన్ను అందరూ చాలా వర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ అని కామెంట్ పెడుతున్నారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా నేను పిల్లలకి బాక్స్ కోసం రెడీ చేస్తున్నా, అలాగే వీళ్ళకి టిఫిన్ ప్యాక్ చేసి వీళ్ళకి బాక్స్ పెట్టి మా వారికి టిఫిన్ పెట్టేసి ఇంకా బయలుదేరుతా అనమాట. మళ్ళీ లేట్ అయింది అనుకే టిఫిన్ మొత్తం మిగిలిపోతుంది కదా. అట్లా కాకుండా ఒకవైపు ఇవన్నీ ప్యాక్ చేస్తూ కూడా ఇంకోవైపు చట్నీ అనేది రెడీ చేశాను. ఇప్పుడు వెళ్ళే ముందు, ఇంతకుముందు అయితే నేను కొబ్బరి వేసేదాన్నండి. అప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం లేట్ అయ్యే వరకు పుల్లగా అవుతుండే, అందుకని కొబ్బరి వేయడం అయితే మానేసినాను కంప్లీట్గా. ఈ మధ్యనైతే అసలు వేయట్లేదు. ఇంతకుముందు అయితే డైలీ ఎక్కువ కొబ్బరి వేసేదాన్ని, ఇంకా అప్పుడు చట్నీ కూడా ఎక్కువ అయ్యేది. ఇంకా మా వారికి టిఫిన్ పెట్టేసి ఇంకా బయలుదేరుతున్నాము. పిల్లలు అయితే రెడీ అయిపోయారు. నేను కూడా అన్నీ ఇదో బాక్స్లో అన్నీ రెడీ చేసుకొని ఇంకా ప్యాక్ చేసుకొని బయలుదేరుతాను అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది, రోజు ఒకేలాగా ఉండదు. ఇంతకుముందు రాగి ఇడ్లీ పెట్టేదాన్ని. అప్పుడు స్టార్టింగ్లో రాగి ఇడ్లీ చాలా బాగా పోయేది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు పెట్టినా పోతుంది, కాకపోతే ఎక్కువ పని అయిపోయిందని నేనే మానేశాను. రాగి ఇడ్లీ, బోండా అయితే మానేసిన. ఇప్పటికి కూడా నన్ను చాలామంది అడుగుతారండి, రాగి ఇడ్లీ తెచ్చారా అని. ఇంకా స్టార్ట్ చేయాలి. కొంచెం ఆలోచిస్తున్నా, చేద్దాము, ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేద్దాము అనుకున్నా సరే ఒకదాన్ని అయ్యేసరికి అంత చేయలేకపోతున్నా. ఎక్కువ రిస్క్ ఎందుకులే అని చెప్పేసి నేను చేసుకోగలిగినంతే కొంచెమే చేసుకుంటున్నా అనమాట. ఇంతకుముందు కూడా మనీ కూడా చాలా వచ్చేది. ఇప్పటితో పోలిస్తే ఇంతకుముందే ఎక్కువ వచ్చేది మనీ, ఎందుకంటే ఏదో ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ పెడుతున్నా, అందులోనూ ఎక్కువ మందికి రీచ్ అయ్యిందనమాట. అప్పుడు రాగి ఇడ్లీ హెల్దీ కదా. ఈ క్వాంటిటీలో 20 రూపీస్కి ఎవరు ఇయ్యరండి. 2 ఊతప్ప, 2 దోశ, రాగి ఇడ్లీ అయితే 4, అలాగే నార్మల్ ఇడ్లీ అయినా 4, బోండా అయితే 6. ఈ విధంగా నేను సేల్ చేస్తాను అనమాట. ఇక్కడైతే మొత్తం అయిపోతూ వచ్చింది. ఇక ఒక్కొక్క రోజు వీలు కానప్పుడు కొంచెం క్వాంటిటీ వదిలేసి వెళ్ళిపోతాను. పిండి టైం అవుతుందనుకో, రోజు ఒకేలాగా ఉండదు కదా. ఆ ఉద్దేశంతో ఒక్కొక్క రోజు కొంచెం మిగిలినా సరే ఇంక వెళ్ళిపోతాను అనమాట. ఇక అందులో ఒక్కొక్క రోజు మా మంకీలు 2 ఉంటారు. ఇక చిన్నోడైతే చూడండి ఇట్లా కొంచెం ఒక్కొక్క రోజు ఎక్కువ మంచిగా రెడీ అవుతాడు ఆయనే. ఒక్కొక్క రోజు మారం చేస్తాడు. పెద్ద ఆయన అయితే ఏం లేదు, ఆయన బట్టలు ఆయన తీసుకొని ఆయన స్నానానికి వెళ్ళి ఆయన మొత్తం ఆయన రెడీ ఆయనే అయిపోతారు అనమాట. ఇక్కడ చూసారా, అప్పుడైతే చాలామంది ఒకసారి మళ్ళీ ఎక్కువ పార్సెల్ వెళ్ళేటి రాగి ఇడ్లీ, ఇంకా ఊతప్పం. ఇప్పుడు రాగి ఇడ్లీ చేయట్లేదు కదా, ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి, చూద్దాము. ఇక్కడైతే టైం అవుతుంది, స్కూల్కి అయితే బయలుదేరుతున్నాం ముగ్గురం. ఇక్కడ చూడు ఏదో చెప్తున్నారు. ఇంకా మా పెద్దోడు షూస్ వేసుకుంటున్నారు, అందుకే నేను మా చిన్నోడు మాట్లాడుతున్నాం. ఇది చూడండి, మస్తు మాట్లాడతాడు వీడు, కాకపోతే సరిగ్గా రావు, నోరు తిరగదు. మాట్లాడడం అయితే ఫుల్ మాట్లాడతాడు. ఇంకా వెళ్ళంగానే స్టార్ట్ చేస్తాను. ఇంతకుముందు ఒకలాగుండేదండి, ఇప్పుడు కొంచెం అంతా చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు ఫోల్డ్ చేసే బాస్కెట్ ఉండేది, అది వాటర్ క్యాన్ ముందుకు పెట్టేదాన్ని. ఇప్పుడు అప్పుడు సేమే కానీ కొంచెమే చేంజ్. ఇలాగే బాస్కెట్ పెట్టేస్తా, అంబ్రిల్లా తీసి వాటర్ క్యాన్ అనేది తీసి పక్కకు పెట్టేసుకుంటాను అనమాట. అప్పుడు చాలా ఏమంటారు, 2 వాటర్ క్యాన్ తీసుకెళ్తుంటే ఈ మధ్యన మానేసినాను. అప్పుడు ఎండల కాలం ఉండే,
రాగి ఇడ్లీ అంటే హెల్దీ కదా, ఎక్కువ మంది సేల్ అయ్యేది ఎండల కాలం ఉండే అప్పుడు కొత్తలో పెట్టినాయి కాబట్టి ఎక్కువ మందికి ఒకసారి 2 సార్లు అట్లా పార్సల్ తీసుకెళ్ళడం తినడం అది చాలా ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. ఇక నేను బోండా పిండి, ఇడ్లీ పిండి, దోస పిండి రెడీ చేస్తున్నా. ఆదివారం అయితే ఇంకా రోజు కంటే డబల్ చేసేదాన్ని, ఈ మధ్యన మానేశాను. ఇంకా ఏంటంటే మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నా కదా, అది కూడా ఒక వర్కే కదా, ఆ ఉద్దేశంతో కొంచెం బిజీ అయిపోతున్నా. ఇక్కడ మా వారి కోసం పెసలు ఉడకబెట్టి తాలింపు వేస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, ఒక్కొక్క రోజు ఫ్రూట్స్ తింటారు, ఒక్కొక్క రోజు ఏమైనా పెసలు కానీ చపాతీ కానీ ఇలాగనమాట. రోజు చపాతీ అయినా తినర్లేండి, ఇట్లా ఉంటుంది. మీలో ఎవరైనా మొదలు పెట్టాలి అంటే నిరభ్యంతరంగా మొదలు పెట్టచ్చండి. ఎందుకు అంటే ఒక 500లో ఖర్చు అయిపోతుంది. మనకు కూడా కొంచెం ఏదో వర్క్ చేస్తున్నామన్న హ్యాపీ, అలాగే ఎంతో కొంత సంపాదిస్తున్నామని హ్యాపీ. స్టార్టింగ్లో అయితే అస్సలు పోవు. మనము ఎక్కువ ఫుడ్ తీసుకెళ్ళినా వేస్ట్ అండి. అట్లా కాకుండా ఒక 10 ప్లేట్లు ఇడ్లీ, 10 ప్లేట్లు అంటే కాదు, ఒక 5-6 ప్లేట్లు ఇడ్లీ, ఒక 10 ప్లేట్లు దోశతో స్టార్ట్ చేయండి. అది ఎంత ఖర్చు వస్తుంది అంటే ఒక 300 లోపల అని వీడియో ఉంది, అదొకసారి మీరు చెక్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక నేను ఇంకా ఈవినింగ్ అవ్వగానే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేస్తా. ఇక్కడ చూసినారా, ఇంతకుముందు లైవ్ పెట్టేదాన్ని కాదు ఎర్లీ మార్నింగ్. అలాగే ఎక్కువ వర్క్ మీదే అయిపోతుండే అనమాట నా మైండ్ మొత్తం. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ కొంచెం గ్రో అవుతుంది కదా, అందుకనేసి యూట్యూబ్ మీద కూడా మైండ్ వెళ్ళేసరికి ఈ బిజినెస్ అనేది తగ్గిపోయింది. ఎక్కువ వర్క్ చేయడం అనేది కొంచెం తగ్గింది. మానేయను అలాగని, అస్సలు మానను, కంటిన్యూ పెట్టేస్తాను అన్నమాట. ఇక్కడ చూసారా, స్టార్టింగ్లో అయితే చిన్న అంబ్రిల్లా ఉండేది. చిన్న అంబ్రిల్లా అంటే ఇది సిమ్ములు వాళ్ళ దగ్గర ఉంటుంది కదండి, అట్లా జియో సిమ్ వాళ్ళ దగ్గర 700 పెట్టి తీసుకున్నాను. అప్పుడు ఏమైంది, 700 పెట్టి అంబ్రిల్లా తీసుకున్నా, బాగానే వచ్చేది కొద్ది రోజులు. మళ్ళీ ఏమవుతుందంటే గాలికి అసలు ఉండట్లేదు, ఎగిరిపోయేది మొత్తం, ఎక్కడ పార్ట్స్ అక్కడ ఇరిగిపోయినాయి అనమాట. అట్లా ఇరిగిపోతే మా వారికి 1కి 2 సార్లు కొందాము అన్న. అయితే మా వారు ఉండి ఇంకా అట్లన్నా ఆపేస్తా అని చెప్పేసి కొందాంలే అని అలా పోస్ట్పోన్ చేసేవాళ్ళు అనమాట. అట్లా కాకుండా ఒకరోజు నేనేం చేస్తా, నేను కొనేలాగా లేవి అని చెప్పేసి స్కూటీ మీద స్టార్ట్ చేసి నేను పిల్లలు బయలుదేరుతున్నాం అనమాట. మేమే బేగం బజార్కి వెళ్ళి కొందాము అని చెప్పేసి. ఇంకా అట్లా కాదులే అని చెప్పేసి మా వారు కార్ తీసుకొని వెళ్ళి తీసుకొచ్చేసినాం. మంచిగా సేల్ అవుతున్నాయండి. ఈ అంబ్రిల్లా వచ్చినప్పటి నుంచి ఎక్కువ దూరంకి కనిపిస్తుంది, నీట్గా ఉంది కాబట్టి అట్లా మంచిగా సేల్ అవుతున్నాయి. వెనక బాస్కెట్ పెడతా కదా, పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోయడానికి అస్సలు కుదరదు, అందుకనేసి ఇక్కడ పోస్తాను అనమాట. అయితే ఒకరోజు ఏం చేసారు మా వాళ్ళు, నేను అక్కడ ఉన్న టిఫిన్ దగ్గర, ఆ రోజు సండే, పిల్లలు ఆడుకుందాం ఎటైనా బయటకు వెళ్దాం అన్నారంట. నాకు తెలియదు, వాళ్ళు చెప్పా పెట్టకుండా వచ్చేసారనమాట. నేను ఎక్కడైతే బండి పెడతా స్కూటీ, అక్కడికి వచ్చేసి పాప అని చెప్పేసి బయలుదేరినాము. ఏమైంది, ఇంకా అక్కడ అన్ని స్కూటీ మొత్తం ఎక్కడక్కడ ప్యాక్ చేసి, బ్యాగ్ ఒక్కటి బయట ఉన్నదనుకో ఎవరైనా తీసుకెళ్తారేమో అని చెప్పేసి బ్యాగ్ ఒకటి కార్లో పెట్టేసుకొని బయటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ ఆడి, మళ్ళీ నేను రిటర్న్లో నేను స్కూటీ తీసుకొని అందరం ఇంటికి వచ్చేసినాం అనమాట. ఒక్కొక్కసారి నేను వాళ్ళని బ్రతిలాడేదాన్ని, ఎందుకు అంటే ఎటన్నా వెళ్దాం లేకుంటే ఇంట్లో బోర్ అయిపోతుందని. ఇప్పుడేంటి తెలుసా, వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ముగ్గురు కలిసి. అట్లుంది మనతోటి ఇప్పుడు మన పని. ఒకప్పుడైతే వాళ్ళు బిజీ అంట, నేను ఖాళీ. ఇప్పుడు అట్లా కాదు, నేను కూడా బిజీ అయిపోయినా. ఇక్కడ చూసినారా, నైట్ అయ్యేసరికి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకు అంటే మార్నింగ్ మనకి ఈజీగా ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో ఇవి ప్రిపేర్ చేసుకొని ఏమైనా వర్క్ ఉంటే అంట్లు తోమడు కానీ ఇంట్లో ఏమైనా వర్క్ ఉంటే అవన్నీ చేసేసుకుంటా అనమాట. అట్లా చేసుకున్నామంటే మార్నింగ్కి మనకి ఫ్రెష్గా మైండ్ అనిపిస్తుంది, అలాగే తొందరగా పని అవుతుంది. పిల్లలతో ఉన్నప్పుడు ఈజీ అనిపిస్తుంది, ఈజీ ఏమంటదు, కాకపోతే తొందరగా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఇలా ఇవన్నీ రెడీ చేస్తున్నా అనమాట. ఇట్లుంటుంది. ఒక్కొక్కరు ఏమడుగుతున్నారు, మీ హౌస్ ఓనా అని అడుగుతున్నారు. అవునండి, మాది ఓన్ హౌసే. ఇక్కడ అన్ని ఇడ్లీ రెడీ అయిపోయింది, ఇక్కడ దోశ రెడీ అయిపోయింది. ఇది చూసినారా, అడుగు భాగంలో ఉతప్పం ఉన్నాయి, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది చూసారా, చాలా సాఫ్ట్గా
తినడానికి. చల్లగా అయిపోయినా బాగుంటుందండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ రారు కదా, అసలు బాగాలేకపోతే మళ్ళీ మళ్ళీ రారు కదా, అట్లేం లేదు. ఒకవేళ అట్లా రాకపోతే మనం కూడా చేయలేం కదా. అన్నీ బాగానే సేల్ అవుతాయి నాకు. ఇక్కడైతే రెడ్ చట్నీ రెడీ చేస్తాను. ఇలా ఇది చూసారా, రెడ్ చట్నీ అలాగే వైట్ చట్నీ. కాకపోతే ఇంతకుముందు 2 చిన్న బాక్సుల్లో తీసుకెళ్ళేదాన్ని. ఒకటేమో ఇంటి దగ్గరే సాల్ట్ కలిపి వాటర్ ఏం వేయను, అక్కడికి వెళ్ళిన తర్వాతే వాటర్ వేస్తాను. ఒకటైతే సాల్ట్ కలపకుండా అట్లే తీసుకెళ్ళేదాన్ని. ఇంతకుముందు కొబ్బరి వేసానని చెప్పాను కదండి, అట్లా కొబ్బరి వేయడంతో ఏమయ్యేదంటే మొత్తం పుల్లగా అయిపోయేది. అట్లా కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత సాల్ట్ కలిపేదాన్ని. మీరు పెద్ద ప్యాన్ తీసుకోండి, లేకపోతే ఇంకేంటి ఇడ్లీ పాత్ర తీసుకోండి అంటున్నారు. పైన ఉన్నాయండి, ఏమంటారు, పైన సెల్ఫ్లో ఉన్నాయి. కాకపోతే ఎక్కువ ఇంటి నిండా అడ్డమైపోతుంది అన్న ఉద్దేశంతో అవి పైనే పెట్టేసిన. మనకి ఇల్లు నీట్గా ఉండాలంటే ఏంటి అంటే, ఏవైతే మనకి అవసరం అనుకున్నటివే మన చుట్టుపక్కల ఇంట్లో కింద పెట్టుకోవాలి. అవసరం లేదు అనుకున్నవి మనము అది ఉంటుంది కదండి, అట్టకం పైన పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మా పిల్లలు వచ్చేసరికి నేనైతే నీట్గా పెడతా, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఉంటుంది. ఇక్కడ చూసినారా, మరీ అంత పెద్దవి ఇల్లేం కాదు, మా చిన్న ఫ్యామిలీకి సరిపోయే ఇల్లు అనమాట. మాది అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటా ఏదో అపార్ట్మెంట్లో ఒక ఇల్లు చిన్నదే. కాకపోతే ఇది మొత్తం సింగిల్ బెడ్రూమ్ ఉంటే మేము డబుల్ బెడ్రూమ్ చేసుకున్నాం. కాకపోతే హాల్ చిన్నగా అయిపోయింది. ఇది ఇక్కడ రైట్ సైడ్ మీకు డోర్ కనిపిస్తుందా, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది మొత్తం హాల్ ఉంటే మేము డబుల్ బెడ్రూమ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చిన తర్వాత ఇట్లుంటుంది. ఆ చదివేది తక్కువ, ఇల్లంతా సామాన్లు ఎక్కువ వేస్తారు. ఇది చూడండి, మళ్ళీ నన్నే ఎదురు మాట్లాడుతున్నారు జోక్గా. ఒక్కొక్క రోజు ఏమడుగుతా అంటే, ఎక్కువ రోజులు చిప్స్ పెట్టను. ఎందుకు అంటే వాళ్ళ మేడం అరుస్తుందంట, ప్లాస్టిక్ కవర్స్ తెస్తున్నారు అని. అందుకనేసి ఇంట్లో ఏదో ఒకటి చేసి పెడతాను. వీలున్నప్పుడు, మరి బిజీగా ఉన్నప్పుడు కాదు, వీలున్నప్పుడు ఒకటి చేసి పక్కకు పెట్టేస్తాను అనమాట. అవే చాలా రోజులు వస్తాయి కదా. మా పిల్లలు స్వీట్ కంటే, మా వారైనా సరే మా పిల్లలైనా సరే స్వీట్ కంటే ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతారు అనమాట. మురుకులు, ఇంకా లేకపోతే అటుకులు ఫ్రై చేస్తాం కదా, అవి, ఇంకా బొరుగులు ఇలాంటివి ఇష్టపడతారు. అందుకనేసి ఇవే చేసి పక్కకు పెట్టేస్తా వాళ్ళ ఇష్ట ప్రకారం. ఇవైతే ఎక్కువైపోయినాయి, కాకపోతే వేరే డబ్బాలో వేసి పెట్టినాయి. ఇది నాకు డైలీ అవసరం వస్తుంది కదా, ప్రజెంట్ అట్లా పెట్టినాయి అనమాట. మళ్ళీ పైన వేరే బాక్స్ ఉంది, ఆ బాక్స్లో వేసి పెట్టేసినాను. అలా అని చెప్పేసి నా పని అయితే ఆపట్లేదు. ఇది చూడండి, ఇలా నా పని నేను చేసుకుంటూ ఇవి కూడా చేస్తాను అనమాట. ఇక్కడైతే ఇడ్లీ పెట్టేసిన మార్నింగ్. ఇక్కడైతే దోశ రెడీ అయిపోయినాయి. చూసినారా, అంటే ఇదొక రోజు అదొక రోజు అనుకోవడానికి కూడా లేదు, అన్నీ ఒకేసారి చూపించాను కదా. మా వారి కోసం అయితే రాగి జావ. మా వారు ఎక్కువ హెల్తీ ఫుడ్ అనే ఇట్లా తింటారనమాట. ఎక్కువ ఫ్రూట్స్, లేదంటే 1 టైమే రైస్ తింటారు, ఆఫ్టర్నూన్ మాత్రమే మ్యాక్సిమం. రాగి జావ ఫ్రూట్స్, లేదంటే ఉప్మా, అది కూడా రేరు ఉప్మా తినడం. ఉప్మా చపాతీ ఇవైతే చాలా తక్కువ, ఎక్కువ శాతం వెజిటేబుల్ ఫ్రూట్స్ ఇవే ఉంటాయి అన్నమాట. మళ్ళీ మా పండుగలని ఇద్దరిని తీసుకొని ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నా. ఇల్లు నీట్గా ఉండాలి అంటే ఎప్పుడు పని అప్పుడే చేసుకోవడం బెటర్ అండి. ఇక్కడ నేను బట్టలు ఆరబెట్టేసిన కదా, ఆరబెట్టినవి అప్పటికప్పుడే మడతేసి ఎవరి సెల్ఫ్లో వాళ్ళకి పెట్టేస్తాను అనమాట. మా వారి కానీ పిల్లలవి కానీ నావైనా సరే అట్లా పెట్టినాము అంటే అప్పటికే ఆ పని అయిపోతుంది. ప్లస్ కొంచెం, అంటే మరీ అంత నీట్గా అని చెప్పట్లేదులే, మా ఇల్లు కొంచెమైనా నీట్గా అనిపిస్తుంది, మనకి మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టక్కున మనం తీసుకోవచ్చు. మా పిల్లలైనా అంతే అండి, టక్కున అవి తీసి వాళ్ళు రెడీ అయ్యే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వాలి. మన పనిలో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పంగానే రెడీగా ఉన్నాయనుకో టక్కున తీసుకుంటారు. అదే ఎక్కడెక్కడో వెతకాలి, మనం ఎక్కడికైనా బయలుదేరాలి అనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు లేట్ అయిపోతుంది. అలా కాకుండా మళ్ళీ మనం వచ్చి మన పని మనం చేసుకోవాలి అంటే కొంచెం శ్రమపడి ఎక్కడ సామాన్లు అక్కడే పెట్టడం చాలా బెటరు. కాకపోతే ఎన్నిసార్లు చెప్పినా మా పిల్లలే అట్లేం చేయలేరు, ఇంకా చిన్నోళ్ళు కదా, ఇంకొంచెం పెద్ద కావాలి. కానీ వాళ్ళు అక్కడ ఇక్కడ పెట్టేస్తే మళ్ళీ తీసి ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేస్తాను అనమాట. మా పిల్లలకి ఒక్కొక్క రోజు క్యారెట్ రైస్, ఒక్కొక్క రోజు ఆలూ ఫ్రై, ఒక్కొక్క రోజు లెమన్ రైస్, ఎండల కాలం అయితే కర్డ్ రైస్ ఇట్లా పెట్టేసేదాన్ని.
ఈ మధ్యన వెదర్ చేంజ్ అయింది కదా, పెరుగన్నం పెట్టట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.